కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నా నా గ్రీన్ బయట ఉన్నా బయట ఉన్నా మా నాన్నగారిని కొట్టాడేసాడండి. ఇప్పుడు కూడా ఆయన ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారండి. ఆయన కరోనా మనిషి, ఆయన బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. మాది జంగారెడ్డి గుడి అండి. నా పేరు శివకుమారి అండి, శంకర శివకుమారి. మేము 10 ఏళ్ళుగా డ్రైనేజీ కోసం పోరాటం చేస్తున్నాం అండి. వెట్రిసల్లి మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకి డ్రైనేజ్ వేశారండి. అక్కడ మరాఠా మదన్ కుమార్ ఎలియాస్, రెడ్డి చెరువు సిద్ధాంతి, అతని భార్య మరాఠా హైమవతి, అతని కొడుకు నాగేంద్ర వాళ్ళ గోడ కింద నుంచి నీళ్ళు ఎన్ని అన్న కక్షతో మమ్మల్ని ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారండి. డ్రైన్ ఇవ్వకుండా 10 ఏళ్ళ నుంచి ఆపుతున్నారు. ఆయన మేడం గారి వల్ల, జేసీ గారి వల్ల మాకు డ్రైన్ వేసారండి. అయితే అప్పటి నుంచి మమ్మల్ని బెదిరింపులు చేయడం మొదలుపెట్టాడండి. కొడతాను, కర్రలతో కత్తులతో పొడి చేస్తాను, మీ అంతు చూస్తాను, నాకు పవర్ ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు కానీ ఇటు కానీ నాకు వేయించారు కాబట్టి మీ మీద మీకు ఎప్పటికీ మిమ్మల్ని వదలను, ఎప్పటికప్పటికి చంపే తీరుతానని చెప్పి శపథాలు చేసేవాడు సార్. మొన్న కమిషనర్ గారు వచ్చి అతను గోడ కడుతుంటే పిల్లర్ వేస్తుంటే డ్రైన్ మీద ఆపాను సార్. ఆపితే ఇంకా డ్రైన్ పూర్తిగా కంప్లీట్ అవ్వాలి, వాటర్ స్టక్ అవుతున్నాయి. దాని గురించి సార్ వచ్చేసి మున్సిపల్ సార్ ఆఫీస్కి రండమ్మా అని చెప్పారండి. తిరిగి వచ్చే లోపల ఆ కక్ష పెట్టుకుని మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని చితక్ కొట్టేశాడండి. మా అక్కని చంపైపోయి పీకు నొక్కేసండి. ఒక్క నిమిషంలో ప్రాణం కూడా పోను ఆవిడది. మా పెద్ద అక్క చెప్పుకోలేని ప్లేసెస్లో కొట్టేశారు వాళ్ళు. రవితేజ మా అక్క వాళ్ళ అబ్బాయి వచ్చి తను విడిపించకపోతే కనుక మా అక్క ప్రాణం పోనండి. మాకెవరు లేరు. 2 ఆడపిల్లల్ని కూడా వాళ్ళు చిత్రవద చేసి రోజు అసమైన మాటలతో బూతులతో చెప్పుకోలేని విధంగా సాధిస్తున్నారండి. రోజు ఎప్పటికప్పుడు చంపేస్తానే అన్నాడు. నది చూసుకుని బుధవారం నాడు పొద్దున్నే మమ్మల్ని అందరూ కలిపి అటాక్ చేసేసారండి. కాపాడుకోవడానికి మాకెవరు లేరు. మా నాన్నగారిని కాపాడుకోమా, మా అమ్మగారిని కాపాడుకోనా, మమ్మల్ని మేము రక్షించుకోమంటారా చెప్పండి సార్. మాకు న్యాయం జరగలేదు. 3 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము, మాకు న్యాయం జరగలేదు. వాళ్ళ మీద ఎవరు కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరిగింది. మీ దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది, వాళ్ళది అందరిది కూడా ఉంది. ఎవరో కూడా రాలేదు, కనీసం ఏదైనా యాక్షన్ తీసుకోలేదు సార్. మాకు న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగకపోతే మేము చచ్చిపోతామండి. అది మాకు న్యాయం జరగకపోతే మేము బతకమండి. ఆడపిల్లలం, ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు మాకు. నాకు పవర్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు అన్ని రకాలుగా డబ్బు ఉంది. ఎవరేమి చేయలేరు నన్ను. మీరు ఎక్కడ దిక్కున్న చోట చెప్పుకోండి అన్నారండి. అందుకే PGRSలో పిటిషన్ పెట్టామండి. ఈరోజు మేము మాకు ఎటువంటి న్యాయం జరగాల మరి ఎవరు చూస్తారో మాకు తెలియట్లేదు. అందుకే ఇక్కడికి వచ్చి మేము మా బాధను చెప్పుకుంటున్నామండి. ఎవరో లేరండి మా వెనకాల. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏమీ లేవు. ఆడపిల్లలు ఉండి మేము ఎవరు చేస్తారండి మాకు న్యాయం? ఎవరు మమ్మల్ని చూసుకుంటారో చెప్పండి. ఇంతవరకు మేడం అని కూడా కలవనివ్వలేదండి అక్కడ మమ్మల్ని. మేము ఇలా వచ్చేసి దిక్కెళ్ళ పడి ఉన్నాం. ఎంత కొట్టి మమ్మల్ని హత్యా ప్రయత్నం, మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్ళని అలా రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు, మేము రేపన్న రోజున ఏమన్నా చేస్తే మా పరిస్థితి ఏంటండి? మా నాన్నగారిని ఏమన్నా చేస్తే మా పరిస్థితి ఏంటో చెప్పండి. మాకు న్యాయం జరగాలండి. నాకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ ఎంత దూరం వచ్చిందండి జంగారెడ్డి గుడి, నాకు ఎటువంటి న్యాయం జరగక నేను PGRSకి రావాల్సి వచ్చింది. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదండి ఎవరు కూడా.